ఇరాన్‌పై జరుగుతున్నటువంటి దాడుల్లో మరియు ప్రతి దాడులు చేస్తున్నటువంటి ఇరాన్ మిత్ర దేశాలుగా లేదా శత్రు దేశాలుగా భావిస్తున్నటువంటి గల్ఫ్ కంట్రీస్‌కు సంబంధించినటువంటి జరుగుతున్న ఈ యుద్ధంలో మొత్తం వెస్టర్న్ మీడియా, భారతీయ మీడియాతో సహా ఇజ్రాయిల్ మరియు అమెరికా సైన్యాలదే ఆధిపత్యము పైచేయి కంప్లీట్‌గా ఇరాన్‌ను ధ్వంసం చేసి పారేస్తున్నట్లుగా అన్ని విజయాలు ఈ కూటమికే దక్కినట్లుగా వార్తలు ప్రసారం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇరాన్ సైనిక బలము ఎంత తక్కువైనప్పటికీ కూడా ఈ ఆ యొక్క ఇరాన్ డ్రోన్ల దాడులు మరియు మిజైల్స్ దాడులతో ఇజ్రాయెల్‌పై జరిగినటువంటి నష్టము ఏమిటి అనే ఒక్క విషయమే చాలా సూక్ష్మంగా చూసినట్లయితే ఇవాళ 5వ రోజుకు ప్రవేశించినటువంటి ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ యొక్క 31,000 భవనాలు దెబ్బతిన్నవి. డ్రోన్ల దాడులు కానీ, మిజైల్స్ వలన 31 భవనాలు అంటే అది ఏ రకంగా తలపిస్తవి చూడవచ్చు టీవీ స్క్రీన్స్ మీద గానీ, మనకున్నటువంటి అవైలబుల్‌గా ఉన్నటువంటి చిత్రాల ద్వారా కానీ. అందులో కూడా 4,000 వాహనాలు కూడా ధ్వంసమైనవి. ఇందులో కూడా ధ్వంసము చేయబడ్డ ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరాలు టెల్ అవీవ్, తర్వాత బీట్ షమిష్, తర్వాత బెనీ బ్రాక్ వంటి ప్రాంతాలలో భారీ నష్టం ఈ యొక్క భవనాలకు జరిగింది. అట్లాగే ఇజ్రాయెల్ దాడులు ఎట్లాగైతే ఇజ్రాయెల్ దాడుల గురించి ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సంస్థలు, భారతీయ సంస్థలు కూడా ఇక్కడ చేస్తున్నటువంటి ప్రచారాన్ని పక్కన పెట్టి రియల్‌గా గనక చూసినట్లయితే నిజాలు అతి తక్కువ స్థాయిలో దొరుకుతవి. వాటిని చూసి సూక్ష్మంగా అనలైజ్ చేయగలుగుతున్నాయి తప్ప దొరకవు. కానీ అందుబాటులో ఉన్నటువంటి వాటి లెక్క ప్రకారమే గనక లెక్క చేసినట్లయితే ఇరాన్‌లో ఇవాటి వరకు 1,200 మంది చనిపోయినట్లుగా ఇక్కడ ఆపరేషన్ రోరింగ్ లయన్ లెక్కల ప్రకారం ఇక్కడ తేలుతున్నది. ఈ యొక్క తీవ్రత ఇజ్రాయెల్ చేసినటువంటి బాంబు దాడులకు టెహ్రాన్ మరియు ఇస్ఫహాన్, తర్వాత షిరాజ్ నగరాల యొక్క సైనిక కేంద్రాలపై దాడులు జరిగినవి. సైనిక, పరిపాలక, అణు కేంద్రాలపై ఎట్లాగో దాడులు జరిగినట్టుగా ఉన్నవి. ఈ యొక్క దాడుల్లో ముఖ్యమైనటువంటి అధినాయకుడినే కోల్పోయినటువంటి ఇరాన్ సైన్యము తమ యొక్క పగతో రగులుతున్నది. ప్రతీకారం తీర్చుకోవడానికి తమ యొక్క పూర్తి శక్తిని వినియోగిస్తున్నటువంటి ఈ క్రమంలో 31,000 భవనాల ధ్వంసం, 4,000 వాహనాల ధ్వంసం ఇది అంచనాకు తగినట్టుగా కాదు. ఇది మరీ ఎక్కువగానే కనబడుతున్నప్పటికీ ఇది వాస్తవము. దీన్ని ఎవరు ఖండించినా, ఖండించకపోయినా కూడా ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని చూడవచ్చును.